తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఉద్యోగులలో, రిటైర్డ్ ఉద్యోగులలో, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులలో ఎవరి నోట విన్నా ఈరోజు ఒకటే మాట, ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత పోయింది. ఆరోగ్య భద్రత పన్నుకు కన్నుకు తప్ప దేనికి పనికి రాలేదు. ఈరోజు కన్ను ఆపరేషన్ అయినా కానీ ఒక మంచి అద్దాలు ఇయ్యరు, వాళ్ళకు నచ్చిన అద్దాలే ఇస్తారు. ఆ విధంగా వాళ్ళు ఆరోగ్యశ్రీ పనిచేసింది. ఇక అది అయిపోయాక ఇక పనులలో కూడా వాళ్ళు చెప్పిన దగ్గర చేయాలి. అక్కడ నాణ్యమైన తీరుగా ఉండదు. అదిగా కొన్ని ప్రిస్క్రైబ్ దవాఖానలు చాలామంది ఇక ఆరోగ్యశ్రీలు అది అటకెక్కినట్టే అనే తీరుగా వాళ్ళు పనిచేసారు. తాజాగా ఇక ఇవాళ కొత్త దుకాణం మొదలైంది. ఆ దుకాణం ఏంటంటే 101.5 మూల జీతంలోకి వెళ్ళి వాళ్ళు కొంచెం పైసలు కట్ చేసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కొత్త దుకాణం మొదలైంది. ఆ కొత్త దుకాణంలో కూడా ఏంది, ఈరోజు వాళ్ళకు ఈ ఉద్యోగులకు ఎక్కడ కూడా వాళ్ళకు ప్రమేయం, అసలు వాళ్ళకు ఇయాటి వాళ్ళకు మీటింగ్ జరపలేదు, ఏం జరపలేదు. అర్థమైందా? ఇక దీనిపైన చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి ఒకటి అంశం ఏంటంటే, అసలు ఈ ఈహెచ్ఎస్ కార్డులు ఎందుకు? అసలు ఈహెచ్ఎస్ కార్డులు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది తర్వాత చూసుకుంటాం, కానీ అసలు ఇదేంది? కానీ దీనికంటే ముందు జరగవలసిన కొన్ని పనులు జరగకపోతే ఇక అంతా బూడిదలో పోసిన పన్నీరే కదా. మేము కట్టుకున్న పైసలు పోతాయి, మా రూపాయలు పోతాయి, అన్నీ పోతాయి. ఇక దేనికోసం అసలు ప్రభుత్వం ముందు ఏం చేయాలి? ఈహెచ్ఎస్ చికిత్స కోసం ఏ దవాఖాన్లలో ట్రీట్మెంట్ పోవాలనో ఫస్ట్ గుర్తించాలి. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు పైసలు కట్ చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఈరోజు మీరు నీమ్స్ ప్రభుత్వ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్ లేవని చెప్పి ఉన్నది. కానీ ఇక తర్వాత పోతే ఇక ఏం జరుగుతుందో అంతా తెలుసు. మొత్తానికైతే అక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇక మరి ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మరి ఆ పొరపాట్లు గతంలో ఆరోగ్యశ్రీ మీద జరిగినట్టు, ఆరోగ్య భద్రత కార్డుల విషయం జరిగినట్టుగా ఇప్పుడు ఈహెచ్ఎస్ కార్డుల మీద జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దానికంటే ముందు తీరుతెన్నులు ఉద్యోగులకు కానీ రిటైర్డ్ ఉద్యోగులు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల దగ్గర కూడా కట్ చేసుకుంటుంది వాళ్ళ పెన్షన్లు కూడా. ఇక ఈ నెలకెళ్ళి పెన్షన్ చూస్తే తెలవాలి. ఇక 1.5% వాళ్ళ దగ్గర కూడా కట్ చేస్తుంది. ఎవరు వదులుతారు ఇక. మరి ఇలా జరుగుతున్న లాభాలు ఏంటి? ఆ లాభం మనం మాట్లాడదు దీని గురించి. యాక్చువల్గా దీని గురించి ఎవరు మాట్లాడలే, ఏం మాట్లాడాలి అని కూడా మాట్లాడదాం. చాలా దీన్ని వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈహెచ్ఎస్ చికిత్స కోసం ఏ దవాఖానతో ఈరోజు మీరు మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు? ఎందుకని మీరు ఇద్దరు ఇవాళ బిల్లా రంగాల లెక్క తయారైపోయారు రాష్ట్రానికి. ఓకే, హాస్పిటల్స్ యాజమాన్యులతో ప్రభుత్వం కొత్తగా ఏం సమావేశం చేసింది? నిర్వహిస్తే ఏ దవాఖానలతో చేసింది? అందులో ప్రముఖంగా యశోద దవాఖాన ఉందా, కిమ్స్ ఉందా, అపోలో ఉందా, ఏఐజీ ఉందా? ఏ దవాఖానలు ఉన్నాయి? దాని గురించి మీరు వివరాలు చెప్పాలి. ఈ ప్రముఖ చెప్పినాకనే మీరు కట్ చేసుకోవాలి. చెప్తున్నా, చెప్పినాకనే మీరు జీతాలకే కట్ చేయాలి. ఈ ప్రముఖ హాస్పిటల్స్ ప్రభుత్వం ఇచ్చే ధరలకు చికిత్స చేయడానికి అంగీకరించినాయా? ప్రస్తుత పరిస్థితుల్లో అంగీకరించే అవకాశం లేనే లేదు. అదే ఎందుకంటే పెద్ద ఎత్తున కాసులు కావాలి వాళ్ళు ఇవ్వడం. ఈహెచ్ఎస్ ప్రభుత్వానికి హాస్పిటల్స్ మధ్య కుదిరిన అంగీకారం ఏంది? దయచేసి వెల్లడించండి. అందులోని ప్రధాన అంశాలు ఏంటంటే, ఏ హాస్పిటల్స్ ఏ చికిత్సలు చేయడానికి అంగీకరించినాయి? ఏఐజీ లివర్ ప్రాబ్లం చేస్తుందా, లేకుంటే అపోలోలో పోతే గుండె ఆపరేషన్లు చేస్తాయా, కాళ్ళ ఆపరేషన్ ఎవరు చేస్తారు, ఏ దవాఖానలో ఏమేమి ట్రీట్మెంట్ దొరుకుతాయో దయచేసి మీరు చెప్పాలని చెప్పి ఈరోజు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో ఇక చెప్తాను. ఇవన్నీ లేకుండా June 2న ఆరోగ్య కార్డులు ఇస్తే గతంలో మనకు ఇచ్చిన కార్డులకు పట్టిన గతే పడుతుంది అని చెప్పి ఈరోజు వీళ్ళు భయపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లు ఎదుర్కొన్న సమస్యలే ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు మరియు పెన్షన్ ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతుంది. ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయకపోయినా ఏమి కాలేదు, కనీసం రియంబర్స్మెంట్ అయినా తీసుకున్నాము. ఇప్పుడు అది ఇది ఏది ఉండదు. మరో నష్టం ఏంటంటే 1.5% మూల వేతనం కూడా నష్టపోయే అవకాశం, ఎందుకంటే అందులోకెళ్ళి కట్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు ఇద్దరు కూడా భయపడుతుంటారు. ఇక దీనికి కథ ఏందనంటే, దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు కంచె చేను మేస్తుంది. ఆ కంచె ఎవరు? ఈరోజు కాపలా ఉండాల్సిన 707 ఉద్యోగ సంఘాలు కంచె మేస్తున్నాయి.
అందులో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఈరోజు పీజీఓ సంఘాలు ఉన్నాయి, టీఎన్జిఓ నాయకులు ఉన్నారు, ఈరోజు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్సీలు అంటే ఎవరు? కోదండరాం, తీర్మాన మల్లయ్య లాంటి వారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడతలేరు, తప్పించుక తిరుగుతుండ్రు. అప్పుడప్పుడు దొరికినప్పుడు ప్రెస్ మీట్ పెడతారు, ఓ పిట్టకథలు చెప్తారు, దాటిపోతారు. ఇంకా ముఖ్యంగా ఈరోజు పెన్షనర్ సంఘాలు కూడా సైలెంట్గా ఉన్నాయి. ఇలా యూట్యూబ్ మన వాట్సాప్లల్లో ఈరోజు నడుస్తుంది ఏంటంటే వాళ్ళు కూడా అమ్ముడు పోయిందని అనుకుంటున్నారు. నేనంటుంది కాదు, ఈరోజు ఉద్యోగులు రిటైర్డ్ అయిన ఉద్యోగులు అనుకుంటున్న ముచ్చట నేను చెప్తున్నా. అందువల్ల ఇప్పటికే ఆల్రెడీ ఉద్యోగులు 2 పిఆర్సీలు ఫామ్ ఫట్ అయిపోయినాయి, 5 డిఏలు పోయినాయి, 2023 పిఆర్సీ ఇంకా పెండింగ్లోనే ఉంది. నెల పెన్షన్లలో 1.5% ప్రీమియం కింద వసూలు చేసిన తర్వాత అది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎట్లయితుందో ఇలాంటి వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటా ఉంది. మరి 1.5% కట్ చేసుకున్నాక క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎట్లయితుందో వాళ్ళే చెప్పాలి, అది ఎట్లయితే తెలపాలి. ఆ తర్వాత ఆసుపత్రిలో మందులు, అసలు దీని కింద మందులు ఇస్తారా, ఎక్స్రేలు ఇస్తారా, ఈసీజీలు ఇస్తారా, స్కానింగ్లు ఇస్తావా, మొదట ఇవన్నీ కూడా ఈరోజు ఉచితంగా ఇస్తారా, లేకుంటే ఇవన్నీ దాని కిందకే వస్తాయా అనే విషయం ఇలాంటి వరకు తేలుస్తలేరు. అంటే వీటికి సపరేట్ పైసలు కట్టన్నా లేకుంటే ఈహెచ్ఎస్ కిందకే వస్తాయా అనేది ఇలాంటి వరకు వీళ్ళు చెప్తలేరు. ఉద్యోగ సంఘాలు అడుగుతలేవు. ఓకేనా, అడుగుతలేవు. ఈరోజు హెల్త్ కార్డులు అన్నీ ఊరిస్తూ డిఏలు, హెల్త్ కార్డుల చర్చ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలు పిఆర్సీ మర్చిపోయినరు, డిఏలు మర్చిపోయినరు. ఈరోజు 2023 పెండింగ్లో ఉన్న పిఆర్సీ గురించి మాట్లాడుతూనే లేరు. హెల్త్ కార్డు ఆప్షన్ ముందు పెట్టి వద్దనుకునే వారికి ప్రతి నెల ఎవరి పైసలు 1% 5 ఏదైతే కట్ చేస్తామంటే వాళ్ళకి ఇస్తే మంచిగా అవుతుంది. వాళ్ళు స్టార్ లాంటి చాలా ఉన్నాయి కదా, ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినవి, అందులో ఏదో ఒకటి జాయిన్ అయ్యి వాళ్ళది. ఇదంతా ప్రభుత్వానికి ఎందుకు పీకులాట అని అడిగే ఉద్యోగ సంఘం లేదు, అడిగితే ఎమ్మెల్సీ లేదు, అడిగే ఈరోజు యాక్టివిటీస్ట్ లేరు. ఈరోజు ఎట్లయిపోయిందంటే దాదాపు 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఈరోజు వాళ్ళకు సంఘం ఉంటుంది, దానికి నెలకింత రుసుము కడతారు, దాని నెలకు చందా కడతారు, అయినా కానీ ఇవాళ మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఈరోజు మరి దీని మీద ప్రధానమైన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ దీనికి ఎందుకు మాట్లాడతలేరు? కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు? అరే 96 మంది చనిపోయినరు, ఇవాళకి వాళ్ళు చాలా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. మరి హెల్త్ కార్డు ఇస్తూ ఉన్నారు, మరి హెల్త్ కార్డులో ఏ దవాఖానలు పనిచేస్తాయి, మరి ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఎంతెంత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మరి అందులో ఏమేమి ఉచితంగా ఇస్తారు, ఏమేమి పైసలు వాపసు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాతనే 1.5% మరి ఆ మూల వేతనంలో మీరు కట్ చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి కొత్తగా వెలిసిన పార్టీలు ఏది తెలంగాణ శశికళ పార్టీ అయినటువంటి మరి కల్వకుంట్ల కవిత కానీ లేకుంటే తీర్మాన మల్లయ్య కానీ వీళ్ళు అడగాలి కదా, ఎందుకు అడుగుతలేరు వీళ్ళు? అంటే రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాలనా? మీరందరూ కూడా మాట్లాడుకున్నాకనే ఇటువంటి అంశాలపైన మాట్లాడతారా? కాబట్టి ఈరోజు తెలంగాణ ఈరోజు వాళ్ళకున్న డౌట్స్ మొత్తం క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉన్నది. మీరు నోరు తెరవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ క్లియర్ చేసినా కట్ చేయాలి. అప్పటిదాకా కట్ చేయొద్దని చెప్పేసి ఈరోజు ఉద్యోగ సంఘాలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తలేరు? ఎవరిని అడిగిపోయి మీరు సంతకాలు పెట్టి వచ్చిండ్రు? రేపంచెల్లి అసలుకోసారి 2 పోతాయి కదా. వీళ్ళు ఇప్పుడు జేబులోకి వెళ్ళి పెట్టుకొని ట్రీట్మెంట్లు చేసుకుంటున్నారు చాలామంది డబ్బులు అందక ట్రీట్మెంట్ వదిలేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఎంతమంది చచ్చిపోయినారు ట్రీట్మెంట్ అందక, పైసలు లేక ట్రీట్మెంట్ వదిలేసుకొని? ఎంతమంది ఊగిసలు ఆడుతుంది ఈరోజు? నేను చెప్తా ఉన్నా, ఎన్నోసార్లు పేర్లు చెప్తా ఉన్నా. మూర్తి గారు, ఎస్ఐ గారు ఇవాళ ట్రీట్మెంట్ తీసుకోలేక వదిలేసేది. ఏమన్నా కానీ అని ఇంట్లో పడ్డ పోయికుంటూ తింటుంటూ ఉంటుంది అంతే, ఏమన్నా కానీ అని. సూర్యనారాయణ గారు కృత్రిమ కాలు బిడ్డలు ఇల్లు ఉంటారు, ఇల్లు లేక, సొంత ఇల్లు లేక బిడ్డల ఇళ్ళ కాడపోయి ఉంటుండ్రు. ఆ బిడ్డలు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఉంచుకుంటారు. వేరేవారైతే పరిస్థితి ఏంది ఈరోజు? మూర్తి గారు కూడా బిడ్డల దగ్గరనే. ఏంది పరిస్థితి ఈరోజు? ఎవరైనా ఎన్ని రోజులు చూసుకుంటారు? కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలి, ఓ బలమైన ఉద్యమం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. అందుకే నేను పిలిపించిన ఈరోజు ఈ సమస్యలపైన ఎక్కడ కూడా అన్ని సాగతీసే ధోరణి పోతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం డబ్బులు లేవంటారు, అన్నిటికీ ఖర్చు పెడతారు, అన్నిటికీ డబ్బులు ఉంటాయి. RRR రోడ్ వేస్తా అంటాడు, రేడియల్ రోడ్ వేస్తా అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు, వీటి సుందరి మళ్ళా పోటీలు పెడతాడు, నిస్సిగాని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతాడు.
రోడ్ నెంబర్ 12 పెద్ద బ్రిడ్జ్ వేస్తానంటాడు, దానికోసం చెట్లు కొట్టేస్తానంటాడు, అన్నిటికీ పైసలు ఉంటాయి. కానీ ఈరోజు రిటైర్ అయిన బెనిఫిట్స్కి పైసలు ఉన్నాయి, వాళ్ళకి ఆరోగ్యం ఇవన్నీకి పైసలు ఉన్నాయి. ఈరోజు కొత్త రిటైర్ అయిన ఉద్యోగులు నింపే ప్రయత్నం చేయరు. ఈరోజు 25,500 మంది పోస్టులు ఈరోజు నింపాలి. నిరుద్యోగులను ఈరోజు ఉద్యోగులు లెక్క వాడుకున్నారు, కార్యకర్తలు లెక్క వాడుకున్నారు, ఇంటికి తిప్పుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు. 4,000 నిరుద్యోగుల వృత్తి 40 లక్షలకు ఇస్తాం, 40 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తామని చెప్పారు. 25,500 పోస్టులు రిటైర్డ్ అయితే ఇవాళ దాకా నింపలేదు. ఆల్రెడీ డిఎస్సి టీచర్లు ఆల్రెడీ 10,000 ఖాళీలు ఉన్నాయి, 11,000 ఖాళీలు ఉన్నాయి. ఆల్రెడీ 10,000 మంది మళ్ళీ రిటైర్ అయినారు. 21,000 మంది డిఎస్సి టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి, అవి నింపరు. ఈరోజు 2 లక్షల పోస్టు సంవత్సరంలోపు నింపుతామని ప్రియాంక గాంధీ గారు చెప్తారు, అది మాట్లాడారు. ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసుకుంటా తిరుగుతూ ఉండు. కాబట్టి ఈరోజు మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు 13,000తోనే వాళ్ళతో నౌకరు చెప్పించుకుంటా ఉన్నాం. మన కొత్తగూడెం పోయి రాష్ట్ర అధ్యక్షుడు పుల్లి లక్ష్మయ్య గారు పూర్తి మద్దతు తెలిపి మరి ఆ రోజు మొన్న దినాన్ని అక్కడ పోస్టర్ విడుదల చేసినాం, కొత్తగూడెంలో పోస్టర్ రిలీజ్ చేసినాం. అక్కడ విద్యార్థులకు ఏకంగా మరి అక్కడ రాకేష్ అనే అబ్బాయి మరి వాళ్ళందరినీ కలుపుకొని అక్కడ దీక్ష దత్తు రాకేష్ దత్తా అక్కడ దీక్ష చేసిండు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, అవి ఇయ్యరు. ఎట్లా జరుగుతుంది ఇవన్నీ? ఈరోజు పోలీసులో ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనికేషన్స్లో ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళు, ఆక్టోపస్లో ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరి 13,000తో ఎట్లా బతుకుతారు సార్? ఇన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి, పెట్రోల్ ఎంత రేటు పెరుగుతూ ఉంది. ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ బండి మీద ఆఫీస్కి పోతే పెట్రోల్ ధర ఎట్లున్నది, మీరు ఇచ్చే జీతం ఏంది ఉన్నది, వాళ్ళు ఎట్లా బతుకుతారు? నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగినాయి? సమాన పని సమాన వేతనం ఉండాలే కదా. ఇవాళ డిఎల్ దేనికోసం ఇస్తుంది, పిఆర్సీలు దేనికోసం ఇస్తుంది? ఇవన్నీ ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకని ఖచ్చితంగా ఈరోజు పెన్ డౌన్ అనేది ఏకైక మార్గం. ఈ ప్రభుత్వం మెడలు ఉంచాలన్నా ఈరోజు దేనికోసము ఏం ఖర్చు మన క్లారిటీ లేకుండా, అరే ఒక చదువు రాని వాళ్ళు కూడా 4 ప్రశ్నలు అడుగుతారు. చదువుకొని ఉద్యోగం చేసేటోళ్ళు ఈరోజు మన జీతాలకు వెళ్ళి 1.5% కట్ చేస్తుండ్రు. ఇది మాకున్న లాభాలు ఏందో ఇవాటి వరకు కనీసం అడిగే దమ్ము లేకుండా ఎట్లా చెప్పండి? ఇంత దౌర్భాగ్యమా, ఇంత అన్యాయమా ఇది? కాబట్టి ఇది తగది, ఉద్యోగ సంఘాలకు మీకు తగది. ఖచ్చితంగా మనం ఈరోజు ఆశా వర్కర్లకు జీతాలు వేస్తామని వాళ్ళ మోసం చేశాం. అన్ని వర్గాలు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన, నిలదీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ కాండి. అంతేకాకుండా మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.